జపాన్ సాంకేతికంగా, క్రమశిక్షణలో, ఆర్థికంగా అత్యున్నత స్థాయిలో ఉన్న ఆ దేశం ఈరోజు తీవ్రమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జపాన్ ఈ స్థితికి ఎందుకు చేరుకుంది? ఈ సమస్య ఒక్క రోజులో వచ్చింది కాదు, నెమ్మదిగా, నిశ్శబ్దంగా, దశాబ్దాలుగా ఏర్పడింది. జపాన్ యొక్క భవిష్యత్తునే లేకుండా చేస్తున్న ఈ సమస్యకు కారణం ఎవరో తెలుసా? అమెరికా వేసిన అణుబాంబులా, లేదా వేరే దేశం యొక్క బయోలాజికల్ వార్ వల్ల? కాదు. వింటే ఆశ్చర్యపోతారు. ఈ దుస్థితికి పూర్తిగా జపాన్ దేశస్తులే కారణం. జపాన్ ప్రజల జాతి యొక్క భవిష్యత్తుని అంధకారం చేసిన మొట్టమొదటి కారణం వారు పెళ్లిళ్ళు ఆలస్యంగా చేసుకోవటం. యువత చదువు, ఉద్యోగాలు, ఆర్థిక భద్రతకే ప్రాధాన్యం ఇచ్చారు. పెళ్లిళ్ళు 30 సంవత్సరాలకు చేసుకోవటం మొదలెట్టారు. కొందరు పూర్తిగా మానేశారు. తర్వాత పిల్లల్ని కనే విషయంలో బాగా ఆలస్యం చేశారు. కొందరు అసలు పిల్లలే వద్దనుకున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని ఎక్కువ పని ఒత్తిడి, ఇళ్ల ఖర్చులు, బాధ్యతల భయం, కుటుంబ జీవితం చాలా కాస్ట్లీ అఫేర్ అయి కూర్చుంది జపాన్లో. మహిళలపై ఒకవైపు కెరీర్ ఒత్తిడి, మరోవైపు సంప్రదాయ అంచనాలు, ఈ ద్వంద్వ భారంతో చాలామంది పెళ్లిళ్ళు, పిల్లల నుంచి తప్పుకున్నారు. అలా పిల్లల విషయంలో వన్ ఆర్ నన్ అనే స్థితికి జపాన్ సమాజం మారిపోయింది. ఈరోజు జపాన్లో పరిస్థితి ఏంటో తెలుసా? పిల్లల కంటే వృద్ధులే ఎక్కువ ఉన్నారు. వేలాది గ్రామాలు ఖాళీ అయిపోతున్నాయి. పిల్లలు లేరనే కారణంతో అనేక పాఠశాలలు మూతపడిపోతున్నాయి. ఇళ్ళు ఉచితంగా ఇస్తున్నా సరే నివసించడానికి యువ కుటుంబాలే లేరు. శిశువుల డైపర్ల కంటే వృద్ధుల డైపర్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. వృద్ధుల సంరక్షణకు, హోటళ్లకు, ఆసుపత్రులకు రోబోట్లు వచ్చాయి. అది రోబోట్ల మీద ప్రేమ వల్ల కాదు, యువత లేకపోవటం వల్ల. ఇలాగే కొనసాగితే జపాన్ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా? పనిచేసే జనాభా మరింత తగ్గిపోతుంది. వారి ఆర్థిక వృద్ధి పూర్తిగా మందగిస్తుంది. వృద్ధుల సంరక్షణ ఖర్చులు పెరిగిపోతాయి. ఆ దేశ సంస్కృతి, సంప్రదాయాలు బలహీనమైపోతాయి. ఈరోజు జపాన్ పెళ్ళిళ్ళు, పిల్లల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. కానీ ఆశించిన ఫలితం అయితే కనిపించడం లేదు. జపాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభం మిగతా ప్రపంచానికి ఒక స్పష్టమైన పాఠం నేర్పుతోంది. అదేంటంటే, ఒక దేశ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయి ఆర్థికంగా ఎంతటి అభివృద్ధి సాధించినా కానీ అది సమాజాన్ని బలహీనంగా మారుస్తుంది. ఈరోజు జపాన్ ఎదుర్కొంటున్న పరిస్థితి రేపు మరెన్నో సమాజాలకు అద్దం లాంటిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.